చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా అవుతున్నాయిగా. ఇదిలా ఉంటే బెజవాడలో కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 4 మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు విజయవాడ శివారు ప్రాంతాల్లో రహదారులపైకి భారీ వర్షాలు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం ఎర్ర చెరువుకు గండిపడింది. ఈ క్రమంలో తారక రామ్నగర్ లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో పలు కాలనీలు నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైలవరం ప్రధాన సెంటర్లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు ప్రవహించడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొండవాగు ఉధృతికి మైలవరం, పొందుగల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి పూర్ణ చెప్తారు. పూర్ణ, ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం కూడా వాగులు వంకలు పొంగి పొరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాలో అటు మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో అయితే కనుక వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. మరోవైపు కొండకోతగా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం కూడా ఈ జాతీయ రహదారుల మీద కూడా వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కొండపల్లి పారిశ్రామిక వాడ వద్ద, అట్లాగే మైలవరం, జీకొండూరు ఈ ప్రాంతాల్లో వర్షపు నీరు మొత్తం కూడా జాతీయ రహదారి మీదకి చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. రాకపోకలన్నింటినీ కూడా వేరే మార్గాలు కూడా అటు పోలీస్ అధికారులు కానీ వేరే వాళ్ళు డైవర్షన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ మైలవరం నియోజకవర్గంలో భారీగా వర్షం కురవడంతో మొత్తం కూడా ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమై మరోవైపు వాగులు వంకలు పొంగి పొరుగుతుండడంతో మొత్తం కూడా ఆ పరివాహక ప్రాంతాలు ఏదైతే అటు బుడమేరు ప్రమాద స్థాయి నుంచి కూడా రావడంతో పాటు ఆ పరివాహక ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరుండి మొత్తం కూడా ఇప్పటికప్పుడు ఏర్పాట్లు అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక కొండపల్లి కావచ్చు, లేకపోతే బుడమేరు పరివాహక ప్రాంతంలో ముంపు గురైన ప్రాంతాలు కావచ్చు, మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా కలెక్టర్ సూచన, అలాగే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మొత్తం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమై మొత్తం కూడా ఎప్పటికప్పుడు వాటిని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ మైలవరం
భద్రాచలం జాతీయ రహదారి మీద కూడా నీళ్లు రావడంతో మొత్తం కూడా రాకపోకలకైతే తీవ్ర ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు నడువెత్తు నీళ్లు రావడంతో మొత్తం కూడా ఎక్కడెక్కడ కార్లు కానీ లేకపోతే మోటార్ బైక్స్ కానీ అక్కడికెక్కడ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మైలవరం పట్టణంలో కూడా వర్షం భారీగా చేరడంతో మొత్తం కూడా మైలవరం పట్టణంలో అనేక కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. ప్రధానంగా తారక రామనగర్ కావచ్చు, వేరే ఇతర ప్రాంతాలు కావచ్చు, మొత్తం కూడా ఈ మంచినీటి చెరువుల్లాగా మొత్తం కూడా ఈ రహదారులన్నీ కూడా మారిపోయాయని చెప్పవచ్చు. ఇటువైపు కనుక చూస్తే కనుక ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద కూడా జూపూడి వద్ద మొత్తం కూడా జాతీయ రహదారి మీద భారీగా వర్షం నీరు చేరుకోవడంతో మొత్తం కూడా ఒకవైపు రాకపోకలను అనుమతించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నందిగామ నియోజకవర్గంలో కూడా అనేక వాగులు వంకులు పొంగి పొరుగుతున్నాయి. మరోవైపు కృష్ణానదికి కూడా అటు రామలేరు, కట్లేరు, వైరా నుంచి మున్నేరు నుంచి భారీగా వరద నీరు చేరుకోవడంతో అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా క్రమేపీ కూడా వరద నీరు అయితే ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు ఏదైతే బుడమేరు నుంచి కూడా భారీగా వరద నీరు రావడంతో మొత్తం కూడా పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే బుడమేరు కట్ట ఎక్కడన్నా సరే బ్రీచెస్ పెడితే కనుక పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఆ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతం ఉన్న అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను ఇప్పటికప్పుడు అక్కడే ఉండి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించుకోవాలని చెప్పి కూడా వారికి ఒకంత ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా బుడమేరు పరివాహక ప్రాంత అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ఇప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 11 అడుగుల వరకు కూడా బుడమేరు చేరుకుందని చెప్తారు. మరొక అడుగు కనుక చేరుకుంటే అది ప్రమాద స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు కూడా కొండపోతగా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఇదే వర్షం కనుక రాత్రి వరకు కూడా కొనసాగితే ఏదైతే బుడమేరకు ఇంకా ప్రమాదం కొంచెం ఉంచే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. అందుకని ఇప్పటికప్పుడు ఎక్కడైతే బ్రీచెస్ వీక్ గా ఉన్నాయో అక్కడ వాటిని పటిష్టంగా చేసేందుకు కూడా మొత్తం కూడా శాండ్ బ్యాగ్స్ కానీ అన్నింటినీ కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి కూడా అటు రెవెన్యూ అధికారులకి ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పటికే తేటతెల్లం చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగవంతం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. 24/7 అన్ని చోట్ల కూడా ఈ ఏర్పాట్లు చేయాలని చూస్తారు. మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పవర్ కట్ కూడా నెలకొంది. ఎందుకంటే విద్యుత్ కూడా చాలా చోట్ల అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల అయితే చెట్లు కూడా ఈ కరెంట్ స్తంభాల మీద పడిపోవడంతో కొన్ని చోట్ల విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి జనజీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. చాలా అవుతున్నాయిగా. యాడికే